స్తుతి స్థితిని మార్చుతుంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు స్తుతి వస్త్రాన్ని ఇచ్చుటకు వచ్చి ఉన్నానని. ఈరోజు ఎంతమంది దగ్గర ఉంది ఆ స్తుతి వస్త్రము? ఎంతమంది కలిగి ఉండగలిగారు ఆ స్తుతి వస్త్రాన్ని? స్తుతి వస్త్రము యొక్క ప్రాముఖ్యత తెలియక స్తుతులను పక్కన పెట్టేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ సాయంకాల సమయంలో స్తుతి గురించి నువ్వు తెలుసుకోవలసిందే. స్తుతి గురించి తెలుసుకోకుండా ఈ యొక్క ప్రాంగమును విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? స్తుతి స్థితిని మార్చుతుంది. నీలో స్తుతి లేకపోతే నీ స్థితులు మార్చబడవు. నీవు ఎప్పుడైతే స్తుతించే వ్యక్తిగా మార్చబడతావో, ఎప్పుడైతే మందిరము స్తుతించే మందిరముగా మార్చబడతాదో, అక్కడ స్థితులు మారుతూ ఉంటాయి. యెహోషువతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో ఒకసారి 16వ వచనం చదువుదాము. గమనించినట్లయితే రాయబడిన మాట ఏమిటో తెలుసా? మీరు స్తుతించండి, ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు స్తుతి గురించి అవగాహన లేక, స్తుతి గురించి ఆలోచన లేక, స్తుతి ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలియక ఈనాటి క్రైస్తవ సమాజము దేవునిని స్తుతించడం మానేస్తుంది. స్తుతించడం పక్కన పెట్టి ఎంతసేపు కూడా దేవుణ్ణి అడిగే పరిస్థితుల్లో ఉన్నారు. మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇటువంటి బలహీనతల్లో ఉన్నామని దేవునిని ఈ పరిస్థితుల గురించి అడుగుతున్నారు తప్ప దేవునిని స్తుతించే అవకాశాన్ని పోగొట్టుకుంటున్న క్రైస్తవ సమాజములో మనం ఈ ప్రస్తుత కాలంలో ఉన్నాము. అందుకే ఈ దినాన మీతో నేను మాట్లాడుతున్నాను. స్తుతి స్థితిని మార్చుతుంది. ఎట్లా చెప్పగలరయ్య గారు అని అంటే, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయంలో అది మనకి నిదర్శనముగా కనబడుతుంది. వారు ఎప్పుడైతే 7 మారులు యెరికో గోడల చుట్టూరు తిరుగుతూ స్తుతిస్తూ ఉన్నారో దేవుణ్ణి, 7వ రోజు ఒక అద్భుతమైన కార్యాన్ని వారు చూచారు. స్తుతుల ద్వారా యెరికో గోడలు పగలగొట్టినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు దేవుని స్తుతించగలిగితే నీ కుటుంబంలో స్థితులు మార్చబడతాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడే మార్పులను చోటిస్తాడు. మార్పులు కలగడానికి దేవుడు చోటునిస్తాడు. ఈరోజు స్తుతించడం మానేసి లోకములో అనేకమైన పనుల్లో మనము మునిగిపోతూ ఉన్నాం. వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21, 22. పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయారు వన్యభాషల మీదను మాటుగాడును పెట్టెను గనుక వారు హతులైరి. యెహోషువపాతు దేవుని సన్నిధిలో మొరపెడుతూ, అయ్యా, యుద్ధానికి మేము వెళుచూ ఉన్నాము, మా దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి కానీ, మా దగ్గర ఉన్న బలాన్ని బట్టి కానీ మేము గర్వించడం లేదు. మేము ఆధారపడింది నీ మీదే కాబట్టి నీవే మా పట్ల కార్యం జరిగించాలని అంటే, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోషువపాతు ఉన్న సైనిక బృందము ఏం చేస్తున్నారు తెలుసా? స్తుతించడం మొదలుపెట్టారు. యెహోషువ గాయకులను ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని స్తుతించిన మనుషుల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎప్పుడైతే వారు స్తుతిస్తూ ఉన్నారో ఆ స్తుతి అక్కడ స్థితిని మార్చింది. అపోస్తుల కార్యములు 16:25. దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అరిదెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. స్తుతి స్థితిని మార్చుతుంది. స్తుతి స్థితిని మార్చుతుంది. ఎట్లా మార్చుతుందని అంటే, బైబిల్ గ్రంథమే దానికి మనకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. స్తుతి స్థితిని మార్చుతుంది. యెహోషువపాతు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20, 21లో మనం చూసుకున్నట్లుగా అక్కడ వారు స్తుతిస్తుండగానే దేవుడు అద్భుతమైన కార్యము జరిగించి ఉన్నాడు. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే వారు 7 రోజులు 7 మార్లు వారు యెరికో గోడ చుట్టూరు కూడా స్తుతులు అర్పించినప్పుడు యెరికో గోడలు కూడా కదిలించబడి ఉన్నాయి, కూల్చబడి ఉన్నాయి. మరొక మాటను మీకు ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటనంటే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము చదువుకున్న 25వ వచనములోని అపోస్తలుడైన పౌలును, సీలను 20 కూడా చెరసాలలో వేసేశారు.
ఎందుకు చెరసాలలో వేశారు? వారు దేవుడి మాటలు ప్రకటిస్తూ ఉన్నారు, వారు దేవుని కొరకు నిలబడుతున్నారు, వారు దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. నశించిపోచున్న అనేక మందికి వారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారని చెప్పేసి వారిని చెరసాలలో వేసేసిన చెరసాలలో వారు స్తుతించడం మొదలుపెట్టారు దేవునికి. వారు ఎప్పుడైతే చెరసాలలో స్తుతిస్తూ ఉన్నారో వారి స్తుతులు అక్కడ స్థితులను మార్చాయి. అట్లా మార్చాయంటే వారు ఇక్కడ స్తుతిస్తూ ఉన్నారు, వారు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉండగా అందరి బంధకాలు కూడా ఊడిపోయినని బైబిల్ చెప్తుంది. వారు స్తుతిస్తుండగా అందరి బంధకాలు ఊడిపోయాయి. స్తుతిస్తుందేమో ఇద్దరు, కానీ అక్కడ కార్యం జరిగిందేమో అందరికీ. ఈరోజు నువ్వు సంఘములు స్తుతిస్తూ ఉన్నావు, దేవుని గణపరుస్తూ ఉన్నావు, నీ కుటుంబ జీవితంలో దేవుని స్తుతిస్తూ ఉన్నావు, నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉన్నావు. కానీ నీ వలన అనేక మంది మేలులు పొందుకోవడానికి వారు అర్హులుగా నువ్వు మార్చు ఉన్నావు. నీ వలన అనేక మంది మేలులు పొందుకోవడానికి నీవు అనేక మందిని అర్హులుగా మార్చుచూ ఉన్నావు. ఈరోజు నీ స్తుతి దేవునికి చాలా అవసరము, నీ స్తుతి సమాజానికి చాలా అవసరము, నీ స్తుతి నీ కుటుంబానికి చాలా అవసరము, నీ స్తుతి నువ్వు జీవిస్తున్న ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారికి చాలా అవసరము. కానీ ఆ స్తుతిని విడిచిపెడుతున్నామేమో. దేవునికి స్తుతించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గౌరవపరచడానికి. స్తుతి అంటే అర్థం ఏమిటంటే దేవునిని కొనియాడడము. స్తుతి అంటే అర్థం ఏమిటంటే దేవుని మీద ఆధారపడడము. స్తుతి అంటే అర్థం ఏమిటంటే దేవునికే ప్రాధాన్యత ఇవ్వడము. స్తుతి అంటే అర్థం ఏమిటంటే యెరూషలేములో ఉండి దేవుని నామాన్ని గొప్ప చేయడము. ఈరోజు అటువంటి స్థితిని మనము విడిచిపెట్టుకుంటున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే స్తుతించడం నేర్చుకోవాలి. స్తుతించడం అంటే దేవునిని గణపరచడము. స్తుతించడం అంటే ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము. స్తుతించడం అంటే అర్థం ఏమిటంటే దేవుడు నామము కొరకు బ్రతుకుటకు తీర్మానము తీసుకోవడము. అటు యెహోషువ చేసిన పని, యెహోషువపాతు చేసిన పని, అపోస్తలులైన పౌలు శీలలు చేసిన పని స్తుతించారు. వారు స్తుతించడాన్ని బట్టి స్థితులను వారు మార్చగలిగారు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను స్థితులను మార్చేవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు స్థితులను మార్చాలనంటే ఖచ్చితంగా స్తుతి భావము మనలో ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. స్తుతి లేకుండా నువ్వు స్థితులను మార్చలేవు. స్తుతి లేకుండా సమాజంలో దేవుని కొరకు నిలబడలేవు. స్తుతి లేకుండా కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేము. స్తుతి లేకుండా మందిరములో దేవుని విస్తరణ మనం చూడలేము. ఈరోజు స్తుతిని కలిగిన వారమై మనం ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.